ఈ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ వ్యవహారం ఇప్పటిది కాదు. దాదాపు 6, 7 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. ఎక్కువగా 2019 ఎలక్షన్స్ కి ముందు 2018 ఆ టైంలో అమ్మాయి పూనమ్ కౌర్ వేసినటువంటి ట్వీట్స్ కావచ్చు. అప్పట్లో మీకు గుర్తుంటే కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి చాలా యాక్టివ్‌గా ఉండేవాడు. తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన, ఈమె కలిసి అనేక విషయాలను బయట పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీకి వాళ్ళు అమ్ముడుపోయి ఈ రకమైన అలిగేషన్స్ ఏస్తున్నారు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసేవాళ్ళు, త్రివిక్రమ్ సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడారు. అయితే ఇక్కడ ఈ మధ్య కాలంలో అంటే కొన్ని గంటల క్రితం కూడా పూనమ్ కౌర్ మళ్ళీ ఒక ట్వీట్ వేసింది. అప్పట్లో నేను ఫిలిం ఛాంబర్ కి కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాళ్ళు ఆ కంప్లైంట్ తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఈ రోజు జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయికి జరుగుతున్నటువంటి న్యాయం నాకు కూడా జరిగి ఉండేది అంటూ ఆమె ట్వీట్ వేశారు. రీసెంట్ గా చూస్తే మాకు సంబంధించి మంచు విష్ణుకి సంబంధించి ఒక విషయాన్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. ఆయన ఈ హెరాస్మెంట్ కి సంబంధించి కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి ఆ, ఎవరైతే లైంగికంగా వేధిస్తారో ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు వాళ్ళకి సంబంధించి ఒక సెపరేట్ కమిటీ వేశారు. ఝాన్సీ దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆమె డీల్ చేస్తున్నారు. అందువల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్ పెరుగుతున్నాయి. అంటే ఎప్పుడైనా మీకు జస్టిస్ అనేది ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి ఒక స్ట్రాంగ్ హోప్ ని కనుక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా జస్టిస్ కోసం ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎస్పెషల్లీ ఈ విమెన్ మీద జరిగేటువంటి అట్రాసిటీస్ విషయంలో. అయితే పూనమ్ కౌర్‌కి సంబంధించినంత వరకు నాకు అర్థం కానిది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'జానీ మాస్టర్' ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో ఆ అమ్మాయి గురించి తీసుకుందాం. ఆ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్‌గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చింది. ఖచ్చితంగా ఎవరైనా అంతే. ఇప్పుడు నా మీద నేను ఒక సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక లైట్ బాయ్‌ని అనుకోండి. నా మీద ఒక హీరోనో లేకపోతే ఒక ప్రొడ్యూసరో ఎవరో దాడి చేశారనుకోండి. నేను డెఫినైట్‌లీ ఛాంబర్‌లో కంప్లెయింట్ ఇవ్వాల్సిందే. నేను దాని గురించి కాదంట్లా. ఇస్తాను. కానీ అక్కడ గనక యాక్సెప్ట్ చేయనప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి పోలీస్ గాని, లీగాలిటీస్ గాని ఇవన్నీ ఉన్నాయి గదా! ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేస్తారు, చేయరు. నేను అది కాదు అంటుంది. ఇక్కడ ఛాంబర్‌లో యూజ్ చేసినంతగా అక్కడ చేయలేరు కాబట్టి ఫస్ట్ అక్కడ ఇస్తా. అప్పుడు ఇక్కడ ప్రెషర్ బిల్డ్ అవుతది. పోలీసులే తీసుకున్నప్పుడు ఛాంబర్ ఎందుకు తీసుకోలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'జానీ మాస్టర్' సంబంధించిన ఇష్యూ తీసుకుంటే ఆ అమ్మాయి ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చిందో ఫస్ట్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఇచ్చిందో లేదో మనకు తెలీదు. ఒకవేళ ఇచ్చుంటే అక్కడ గనక వీళ్ళు సరిగ్గా 'జానీ మాస్టర్' తన ఇన్‌ఫ్లూయెన్స్ యూజ్ చేసి సరిగ్గా దీన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి ఉంటే ఆ అమ్మాయి గనక వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళుంటే, పోలీస్ స్టేషన్‌లో ఖచ్చితంగా తప్పకుండా తీసుకుంటారు. ముందు తి అక్కడ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ వాడి కేసుని తర్వాత నీరు గారుస్తారేమో అది వేరే విషయం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వకపోతే అసలు తీసుకోకపోతే వెంటనే సినిమా వాళ్ళ మ్యాటర్ కాబట్టి వీడు మీడియా ఎక్కుతారనేటువంటి భయంతో అయినా తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. తీసుకున్నటువంటి క్రమంలో అక్కడ తీసుకున్నప్పుడు ఆ ప్రెషర్ ఫిల్మ్ ఛాంబర్ మీద బిల్డ్ అవుతది. కాబట్టి వీళ్ళు కూడా చచ్చినట్టు తీసుకోవాల్సి ఉంటది. ఇంటర్నల్ ఎంక్వైరీ వీళ్ళు కూడా వేయాల్సి ఉంటుంది. జానీ మాస్టరా, త్రివిక్రమ, పవన్ కళ్యాణా, మీరా, నేనా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం వేరే విషయం అదంతా. ముందు పోలీస్ స్టేషన్‌లో గనక మీరు ఒక స్ట్రాంగ్ కంప్లెయింట్‌ని ఇచ్చుంటే, పూనమ్ కౌర్ అయినా సరే ఇచ్చి ఉంటే ఇప్పటికైనా సరే ఇచ్చి ఉంటే డెఫినైట్‌లీ ఇది ఒక అంటే చాలా మంది అంటారు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళింది ఆమె అని. లేదు. ఆమె వేరే రీజన్ వల్ల వెళ్ళింది. చెప్తాను నేను తర్వాత. అయితే ఉంటది. అయితే గతంలో మీకు 2018, 19 ఆ టైంలో ఆమె మాట్లాడినటువంటి మాటలు, బయటకు వచ్చినటువంటి ఆడియో క్లిప్‌లు, ఆమె వేసినటువంటి ట్వీట్‌లు నేను రేణు దేశాయి యొక్క పిల్లలు ఆద్య ఎవరైతే ఉన్నారో, అఖీరా ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పవన్ కళ్యాణ్ కలవటం కోసం, మళ్ళీ పవన్ కళ్యాణ్ తన పిల్లలతో బ్యాక్ వెళ్లి కలవటం కోసం మూడో భార్యతో ఉన్నా కూడా ఎవరితో అయితే పిల్లల్ని కన్నాడో, ఆ పిల్లల్ని రేణు దేశాయి, పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలతో కలిసి అతను ఉండడం కోసం నేను 52 రోజుల పాటు దీక్ష చేశాను. నేను తిరుపతిలో ఎన్నో రాత్రులు ఉపవాసం చేసి నిష్టగా ఉండి పూజలు చేశాను. ఇదంతా కూడా ఒక గురూజీ చెప్తే చేశాను. అది వర్కౌట్ అయ్యి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ తన పిల్లలతో ఉన్నాడు. నేనెంతో రెస్పెక్ట్‌తో చేశాను పవన్ కళ్యాణ్ పట్ల. కానీ అట్లాంటి వ్యక్తి ఈ రోజు నాకు జరిగిన అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటూ ఆమె మాట్లాడినటువంటి ఆడియో క్లిప్‌లు అప్పట్లో బయటకొచ్చాయి. అంటే ఓవరాల్‌గా పూనమ్ కౌర్ యొక్క పాయింట్ ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టర్ ఆమె అలిగేషన్స్ చెప్తున్నా. త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేటువంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది ఫీమేల్స్‌తో మిస్‌బిహేవ్ చేశాడని, తప్పుగా ప్రవర్తించాడని, వాళ్ళ మీద దాడో లేకపోతే లైంగికంగా వేధించాడనేది ఆమె ఇండైరెక్ట్‌గా వేస్తున్నటువంటి ఒక ఆరోపణ. తనతో పాటు ఒక ఏడుగురు ఇప్పటికే ఇండస్ట్రీలో సిద్ధంగా ఉన్నారని, తాను అతన్ని ఎదిరించాను కాబట్టి తను ఇండస్ట్రీలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం త్రివిక్రమ్ చేశాడు అనేది ఆమె చేస్తున్న బిగ్గెస్ట్ ఎలిగేషన్. ఫస్ట్ నుంచి కూడా ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ గానో ఆమె ఇదే చేస్తున్నారు. ఇదంతా తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు? ఇదంతా తెలిసి తన ఫ్రెండ్ కాబట్టి మాట్లాడట్లేదా? మరి ఇలాంటి వ్యక్తి వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి ఎట్లా మాట్లాడగలడు అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందులో ఎటువంటి క్వెషన్ లేదు. ఆమె అడగడం కూడా డౌట్ లేదు. కానీ లీగల్‌గా ఇట్లా చేశాడు అనే దాని గురించి మనం గనక ఆ ప్లేస్‌లో ఆ అమ్మాయి ప్లేస్‌లో మీరున్నా, నేనున్నా, ఎవరు ఉన్నా లీగల్‌గా గనక ఒక్కసారి మూవ్‌మెంట్ జరిగి ఉంటే పోలీస్ స్టేషన్ పరంగా వెంటనే ఛాంబరే కాదు అసలు లీగాలిటీసే నడుస్తాయి. ఇక చాంబర్ ఇప్పుడు 'జానీ మాస్టర్' ఇష్యూ ఉంది.
చాంబర్ నిర్ణయం తీసుకుందా, అతన్ని సస్పెండ్ చేసిందా, జనసేన సస్పెండ్ చేసింది, ఇవన్నీ తర్వాత. ముందు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటుంది. దాని ప్రకారం అతనికి ప్రూవ్ అయితే డెఫినెట్‌లీ శిక్ష పడతది. అలిగేషన్స్‌గా మిగిలిపోతే ఆ అమ్మాయికి శిక్ష పడతది. ఇదొక ప్రాసెస్ ఉంది. దాన్నొదిలేసి ఫిల్మ్ చాంబర్ నిర్ణయం తీసుకోలేదు, అప్పట్లో నాకు సంబంధించిన కంప్లెయింట్ తీసుకోలేదు అంటే డెఫినెట్‌లీ అది కూడా తప్పే. ఆ అమ్మాయిని ఇక్కడేమి ఫిల్మ్ చాంబర్‌ని ఎవడు సపోర్ట్ చేయట్లా. ఆ అమ్మాయి కంప్లెయింట్ తీసుకోవాల్సిందే. ఎంక్వైరీ ఇంటర్నల్‌గా చేయాల్సిందే. కానీ అక్కడ త్రివిక్రమ్ ఏదన్నా ఒకవేళ ఇన్‌ఫ్లూయెన్స్ వాడారనుకున్నా, పోలీస్ స్టేషన్ లాంటి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి లీగాలిటీస్‌ని ఎందుకు పూనమ్ కౌర్ ఈ క్షణం వరకు, ఈ రోజు మధ్యాహ్నం వేసిన ట్వీట్ వరకు కూడా ఆమె ఎందుకు వాడుకోలేదనేది బిగ్గెస్ట్ క్వెషన్. గతంలో పోలీస్ స్టేషన్‌కెళ్ళింది అనుకుంటున్నారు చాలా మంది ఆవిడ. ఆవిడ ఎళ్ళటానికి వేరే రీజన్ ఉంది. ఆవిడ ఫోన్‌కి సంబంధించి ఒక 40, 45 ఆడియో క్లిప్పులు ఆవిడే బయట పెట్టుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ట్విట్టర్‌లోనో ఎక్కడో పెట్టుకున్నారు. పోస్ట్ చేసే డ్రైవ్‌లోనో దాన్ని పట్టుకెళ్ళి యూట్యూబ్ వోళ్ళందరూ రకరకాల హెడ్డింగ్‌లు పెట్టి యూట్యూబ్ నిండా తెలిసిందేగా మనోళ్ళు థంబ్‌నెయిల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు యేసేశారు. 2019లో సంగతి, ఎలక్షన్ ముందో తర్వాతో. పెడితే అప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఏమని? ఇది ఐటీ యాక్ట్ కింద నా ఫోన్ పర్సనల్ సంబంధించి నేను జనాల కోసం లీక్ చేస్తే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నెయిల్స్ పెట్టేస్తున్నారు. అందువల్ల మీరు యూట్యూబ్‌తో మాట్లాడి ఇవన్నీ డిలీట్ చేయించండి అనే ఉద్దేశంతో ఎళ్లారు తప్ప, పవన్ కళ్యాణ్ మీదో, త్రివిక్రమ్ మీదో కేస్ పెట్టి వాళ్ళు ఇట్లా చేశారని చెప్పడానికి కాదు. కానీ అలా వెళ్ళాలంటున్నా నేను. ఎవరైతే అలిగేషన్స్ ఏస్తున్నారో అది ఏ ఇండియన్ పీఎం మోడీ దగ్గర నుంచి గావచ్చు, చిన్న చిన్న స్థాయి ఉన్న మనలాంటోళ్ళు, మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళ నుంచి ఎవ్వరైనా సరే ఖచ్చితంగా ఒక లీగల్ ప్రొసీడింగ్స్ చూసిన తర్వాత మనం ఇట్లా మాట్లాడామనుకోండి, మన మాటకి ఒక బరువు, ఒక విలువ ఉంటది. ఒక ప్రూఫ్ ఉంది మన చేతిలో. సో, అట్లా అట్లా చేయకుండా ఈమె ఇట్లా ఉండిపోయి, కేవలం ట్వీట్‌ల ద్వారా ఫిల్మ్ చాంబర్ వాళ్ళు తీసుకోలేదు అంటే డెఫినెట్‌లీ ఫిల్మ్ చాంబర్ వరకు ఐ 100% సపోర్ట్ పూనమ్ కౌర్ ఇన్ థిస్. కానీ పోలీస్ స్టేషన్ లాంటి ఒక లీగల్ థింగ్‌కి లేదా ఒక ఒక సుమోటో కేసులు కూడా తీసుకుంటారు ఇట్లాంటివి. ఆ రకంగా అసలు ఏ కేస్ కిందకొస్తది? ఈమెని ఏ రకంగా శారీరకంగా వేధించారా? మానసికంగా వేధించారా? పొద్దున మనం జానీ మాస్టర్ థింగ్ మాట్లాడుకున్నాం. 3 రకాల సెక్షన్స్ పెట్టారు. లైంగికంగా వేధించడం, చంపేస్తానని బెదిరించడం, దాడి చేయడం. 3 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఇట్లా వెళ్లి తనకు సంబంధించినటువంటి ఇన్‌పుట్స్ అవి ఆడియో క్లిప్స్ అనండి, లేకపోతే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చాటింగ్ అనండి, అంటే ప్రతీది కూడా కంపల్సరీ ప్రూఫ్ ఉంటేనే గాదు. ముందు బేసిక్ అలిగేషన్స్‌తో లేకపోతే మనకున్నటువంటి ఇన్‌పుట్స్‌తో మనం ఏస్తే పోలీసులే ఫైండ్ ఔట్ చేస్తారు. పిలిచి త్రివిక్రమ్ గావచ్చు, అది ఎవరైనా గావచ్చు. పిలిచి కూర్చోబెట్టి ఇలా అలిగేషన్స్ వచ్చాయి మీ మీద, మీదేంటి, మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంది బాండ్, ఇట్లా కనుక్కున్నటువంటి పక్షంలో వాళ్ళకి కూడా కొన్ని ప్రూఫ్స్ అవతల వ్యక్తి నుంచి వస్తాయి. దట్స్ హౌ సిస్టమ్ వర్క్స్. అంతేగాని మనం ఆహ్, కేవలం ఆమె ట్వీట్‌ల వరకు పరిమితం అవ్వడం అనేది ఇక్కడ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్‌గా కనిపిస్తుంది పూనమ్ కౌర్ వైపు నుంచి. అంతే తప్ప డెఫినైట్‌లీ ఈ విషయంలో ఆమె గనక బయటకొచ్చి పోలీసుల దగ్గర ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ అని నమోదు చేస్తే గనక ఎవ్వడైనా సరే నోరు మూసుకొని పూనమ్ కౌర్‌ని ప్రూవ్ అయ్యే వరకు ఆమెకు సపోర్ట్‌గా నిలబడాల్సిందే. తప్పు పూనమ్ కౌర్‌దని ప్రూవ్ అయితే అప్పుడు డెఫినైట్‌లీ ఆమెకి అగైనెస్ట్‌గా మాట్లాడాల్సిందే. ఇది బేసిక్‌గా ఒక ఐడియా కోసం చెప్పాను. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ మధ్య ఉన్నటువంటి బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ వీళ్ళ ముగ్గురు మధ్య ఎప్పటి నుంచి జరుగుతుంది. ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన కలకలం అది జరిగినప్పుడు ఆవిడ మళ్ళీ ట్వీట్ ఏస్తూ ఉంటారు. ఇది వీళ్ళ మధ్య జరిగేది. అండ్ ఇందాక ఇప్పుడు కేరళకి సంబంధించినట్టు 'హేమ' రిపోర్ట్ ఉంది. అట్లాంటివి ఎన్నో రిపోర్ట్‌లు రావాల్సుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న తెలుగు సినిమాయే కాదు, తమిళే కాదు, బాలీవుడ్డే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మీ టూ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది అబ్బాయిలకి జరుగుతది, అమ్మాయిలకి జరుగుతది. వాటి మీద డెఫినైట్‌లీ నిజానిజాలు ఎప్పుడో ఒకటి బయట పడాల్సిందే. పడిన తర్వాత ఏ రకమైన నిర్ణయాలు వీళ్ళు తీసుకుంటున్నారనేది ఒక ప్రశ్నగా ఉంటుంది. సో, దీని గురించి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ ఇష్యూ గురించి చాలా మందికి తెలీదు. అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించడానికి ట్రై చేయండి. థాంక్ యూ.